మై హోటల్ అంటే బ్రహ్మానందం. అడుగురా, ఏం అడగాలి? మామూలుగా నీ ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేస్తాడు, ఏదో సమస్య ఉందంటాడు, దానికి నేను సమాధానం చెప్పాలి. ఫోన్ వచ్చిందా? ఇక్కడికి రావడానికన్నా ముందే ఫోన్ వచ్చేసింది. వచ్చింది. సమస్య కూడా చెప్పాడు. చెప్పాడు, సమాధానం చెప్తా అని కూడా అన్నాను. అడుగు అడుగు. ఏం లేదు బాబాయ్, చిన్నది. నువ్వు ఇప్పటి వరకు సాల్వ్ చేసిన ప్రాబ్లంలలో ఇది మస్తు చిన్న ప్రాబ్లం, కానీ బాగా క్రిటికల్. అది నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు బాబాయ్, రీసెంట్ గానే పెళ్ళైన పాప మడికి. ఓకే, పెళ్ళయింది. అలా అలా లాక. నువ్వు ఇప్పుడు ఒత్తులు దిద్దుడు కాదు, సమస్య దిద్దు. ఇది ఒత్తు కాదురా, లా అలా. ఎప్పుడు నా భాష మీద వాడే బదులు సమస్య మీద వాడచ్చు కదా బాబాయ్. వాళ్ళ భార్యకి మతిమరుపు బాబాయ్. అమ్మయ్యా, సో హ్యాపీ. నువ్వు హ్యాపీ కాదు, ఆడు బాధపడుతున్నాడా? భార్యకు మతిమరుపు ఎట్లా? టీ తెమ్మంటే కాఫీ తెస్తుంది, ఉప్మా అంటే దోశలు చేస్తుంది, ఆఫీస్ నుంచి వచ్చే టయానికి ఇవి పొద్దునైందేమో అని చెప్పి ఇల్లు ఉడుస్తుంది. ఎట్లుంటది చెప్పు ఇంట్లో? మతిమరుపు ఒక వరం. మీరు అనవసరంగా హోమియోపతి, ఎల్లోపతి, ఆయుర్వేదం, యునాని రకరకాల వైద్యాలు చేసి చేపిస్తుండు వద్దు, అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పిన్ని గారికి, మీ పిన్ని గారికి ఒక గోల్డ్ నెక్లెస్ చేస్తానని పండగకి చెప్పాను అనుకో, తను మర్చిపోయింది అనుకో, హ్యాపీ కదా. అనవసరంగా హ్యాపీగా ఉండే భార్యని మందులు వేసి ఆ మతి మరుపుని మళ్ళీ బాగు చేసి, ఏంటి తెలుసా, ఇదంతా నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకోవడం అనమాట. నేను ఎవరు నిద్రపోమన్నారు ఇప్పుడు? నేను కాదు, గాడిద. పిన్నికుందా మతి మరుపు? లేదు. ఆమె ఎలాంటి పరిస్థితి అంటే, పెన్సిల్ షార్ప్ అయినట్టు ఏడాదికి ఏడాది, ఏటికి ఏడు బ్రెయిన్ షార్ప్ అయిపోయి నన్ను పొడుచుకు తింటోంది. ఆమె గురించి వద్దు, ఆమెకు విపరీతమైన జ్ఞాపక శక్తి. 1987లో మనకి పెళ్ళైనప్పుడు మీ అమ్మగారు నేను టీ అడిగితే, నీకు టీ ఇచ్చినప్పుడు పాలతో టీ ఇచ్చింది, నాకు టీ ఇచ్చినప్పుడు మాత్రం పాలల్లో నీళ్లు కలిపింది అని 1987 విషయం చెప్తా ఉంటుంది. కాబట్టి ఆవిడ జ్ఞాపక శక్తి గురించి ప్రస్తావించొద్దు. సరే బాబాయ్, నువ్వేమో లాభాలు అంటున్నావు, అక్కడ నాకు నష్టాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు లాభాలు ఏమున్నాయి చెప్పు? చెప్తాను, లాభాలు వరుసగా చెప్తాను. ఈ లోపల మనం వంట చేసుకుందాం. మనం అసలు కాసేపు మరాఠీ మహారాష్ట్ర వెళ్ళొచ్చేద్దాం. ఎందుకు? ఇప్పుడు ఏం పని లేదా నీకు? ఇలా పని అంతా సైడ్ మహారాష్ట్ర దాకా పోతావా నువ్వు? ఇప్పుడు వద్దు బాబాయ్, నేను రాను, ఇంట్లో పనులు ఉన్నాయి బాగా నాకు. మహారాష్ట్రని ఇక్కడికి తీసుకొద్దాం పోనీ. బాబాయ్ హోటల్ ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం ఖాందేశీ ఖిచడి. మహారాష్ట్రలో మళ్ళీ ఏదో దేశం పేరు చెప్తావు? చెప్తా, నీకు వివరంగా చెప్తా. నేను ఎప్పుడు పోలే ఆ దేశంకి. దేశం కాదులేరా, రాష్ట్రం. రాష్ట్రమా? ఏడుంది? ఇక్కడ పెట్టు. మహారాష్ట్ర మన పక్కనే ఉంది, అందులో ఒక ప్రదేశం ఖాందేశీ అని. డేక్సా ఎక్కించి పొయ్యి మీద. ఒక 8-10 గంటలు నూనె వేయి. నువ్వు వేస్తావుగా గంటలు లెక్క. 8-10? నీకు నేను చెప్పాలా? 8-10 అన్నది నువ్వు, నీ పిచ్చి లెక్క నీకు ఉందిగా. ఆ మధ్యలో 9 తీసుకుంటా. ఖాందేశీ అనేది ఒక ప్రాంతం. మనకి ఎలాగా తెలుగు రాష్ట్రాల్లో కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, అట్లా అక్కడ ఖాందేశీ అని అజంతా శిల్పాల ప్రదేశాన్ని ఖాందేశీ అంటారు. ఖాందేశీ ఖిచడి అనమాట. కిచిడి అంటే మామూలు నీళ్ళలాగా ఉండదు, మళ్ళా అదే కదా, పలావ్ లాగే ఉంటుంది. పలావ్లా ఉంటుంది, పొడి పొడిగానే ఉంటుంది. భలే టేస్ట్ ఉంటుంది రోజు. ఆవాలు వేసుకో. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీల కాసేపు వేయించి. వెల్లుల్లి వేసి. కరివేపాకు,
ఉల్లిపాయలు ఏంతో 3 వేయాలా? వేసే. చిన్నవైతే 3, పెద్దవైతే 2. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆలుగడ్డలు. మొత్తమే 4 గడ్డ. బంగాళదుంపలు వేసి ఒకసారి కలిపి మంట తగ్గించి మూత పెట్టే. కలుపు ఒకసారి బాగా. మంట తగ్గించి మూత పెట్టే. ఇవి మగ్గే లోపల చూడు, వేయించిన ఎండుమిరపకాయలు, వేయించిన వెల్లుల్లి, వేయించిన ఉల్లిపాయలు, కాందా, లసున్, లాల్ మిర్చి పొడి చేసుకుంటారు. కాందా లసున్ మసాలా వేసుకుంటూ రావాలి. కాందా లసున్ మసాలా, లాల్ మిర్చి పొడి చేసుకుంటారు. కృష్ణ, ఇప్పుడు నేను ఎంత మంచి గుర్తు పెట్టుకున్నా, కాందా లసున్ పొడి మసాలా అని. ఇదే విషయం మా దోస్తుగాడు వాళ్ళ భార్యకి చెప్తే గుర్తుంటలేదంట. కాందా లసున్ చేసుకురామంటే కందగడ్డ తీసుకొని వస్తుంది. మతిమారిపు అనేది పెద్ద అదృష్టం. నీ ఫ్రెండ్ నిజంగా అదృష్టవంతుడు. నువ్వు వచ్చేసరికి ఇప్పుడు వాడిన పదాలు గుర్తున్నాయో లేదో నేను చూస్తాను. కాందా లసున్ నీకు గుర్తుంటుందా లేదో చూద్దాం. మసాలా పొడి. భార్యకి మతిమారిపు ఉండడం ఎంత అదృష్టం అండి. తెలియటం లేదు వీళ్ళకి. ఏం చేస్తాం? తరణానే తందేనా తరేరే తానేనా. బాబాయ్ చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకి మతిమరుపు గురించి, దాంట్లో ఉన్న లాభాల గురించి చెప్పమన్నా. రాగానే చెప్తాను. మరాఠీలో ఉల్లిపాయలు ఏమంటారు? కాందాన్. కాందాన్. భలే చెప్పేవరా. వెల్లుల్లిని ఏమంటారు? వెల్లుల్లి. హే, నెలాఖరులో పిన్ని గారు 1 కిలో టమాటాలు, 1 కిలో బెండకాయలు ఇవన్నీ చెప్పారు అనుకో. సగం మర్చిపోయాను అనుకో, డబ్బులు లేక. ఆవిడకి మతిమరుపు ఉందనుకో, ఎంత హ్యాపీ. కరెక్టే. ఇంటికి రాగానే మీ మమ్మీ ఇలా అన్నది, మీ డాడీ ఇలా అన్నాడు, మీ తమ్ముడు ఇలా అన్నాడు. అవును, పగలగొడుతుంటారు ఆడవాళ్ళు. అదే మతిమరుపు ఉందనుకో. ఇవే ఉండవు. మతిమరుపు ఉందనుకో. కాబట్టి మూత తీ. కరెక్టే. ఇప్పుడు ఆ టాబ్లెట్లు వాడమంటే మతిమరుపు అనేది వరవురా, జ్వరం కాదు. నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది బాబాయ్. మగ్గింది మొత్తం. సూపర్. ఏం బియ్యం ఇది? సోనా మసూరి. 1 కప్పు. 1/2 కప్పు కందిపప్పు. కాందా, లసున్, లాల్ మిర్చి పొడి, వేయించిన ఉల్లిపాయలు, వేయించిన వెల్లుల్లి, వేయించిన ఎండుమిర్చి పొడి, కాందా, లసున్, లాల్ మిర్చి మసాలా, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం గుండ, పచ్చిమిర్చి కలుపు. బాగా కలుపు. కొంచెం వేయించి నీళ్ళు వేసేయడం. నెయ్యి అందుకో. వెయ్యి 1 4. బియ్యం పప్పు బాగా వేయించు.
వేసావా, ఇప్పుడు ఏం చేయమంటావు? నీళ్ళు వేయడమే. 1.5 కప్పు కదరా, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పు, ఇది 3 గిన్నెల్లో. అవు మరి సరిపోతుందా? కరెక్ట్ సరిపోతుంది. మంట తగ్గించేసి మూత పెట్టి వదిలే. మూత పెట్టావు కదా, దాని మీద ఏదైనా బరువు పెట్టు. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం కాకిడి టమాటర్ కోషింబీర్. కీర దోసకాయను తురిమి చేసే ఒక రకమైన సలాడ్నే కోషింబీర్ అని మరాఠీలో అంటారు. ఈ మధ్యలో టమాటాలు అంటే టమాటాలు. దోసకాయ టమాటా పచ్చడి అని పేరు పెట్టచ్చు కదా. ఇది పచ్చడికి తక్కువ, సలాడ్కి ఎక్కువ. ఓహో, నీ లెక్క. మరాఠీ వంటకం కాబట్టి మరాఠీ భాషలో పెట్టాం, అందుకో సంబంధం. కీర దోసకాయ అనే ఒక పదార్థం ఉంది చూడు. ప్రతిరోజు ప్రతి మనిషి భోజనానికి ముందు కాస్త కీర దోసకాయలు తింటే వాటర్ బేరింగ్ వెజిటబుల్ కాబట్టి అందులో తడి ఎప్పుడు ఉంటుంది కాబట్టి పొట్టకి శ్రీరామ రక్ష. ఉంచక్కడ చేపెట్టదు, చెంచా అందుకో. కీర దోసకాయలు తురిమాను కదా, బాగా కలుపు. నాకు ఇప్పుడే కీర దోసకాయలు తినాలనిపిస్తుంది. నాకు తెలుసు దీన్ని ఫుల్ గా దురుముంటావు. అంతే, సగం వరకు నువ్వు దురుము. అంతే, నువ్వు దున్నుమాడుతున్నావులే. కానీ టమాటాలు కీర దోసకాయలు, తురిమిన కీర దోసకాయల్లో తరిగిన టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వడ్లేసి మళ్ళీ మిగతా అంతా కలిపేద్దాం. ధనియాల పొడి, చాట్ మసాలా, నల్లుప్పు, చక్కెర, నిమ్మకాయ నీళ్ళు. ఇది అటు పెట్టు. ఇది కలిపేస్తున్నా. లేదు ఉంచు, తొందర ఏం లేదు. ఇంకా ఉంది ఒక పదార్థం కలపడానికి. సరే, ఆ రోల్ అందుకో, ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టదు. చిన్న కల్లుప్పు కొంచెం, వేపుడు మూకుడు ఎక్కించు. నాకు ఇప్పుడు అర్థమైంది అవి ఎందుకు దాచావు. వెలిగించు. జీలకర్ర పచ్చిగా కూడా ఇలా వేసేవాడు. వేయిస్తే టేస్ట్ వేరు. ఏది వేయిస్తే టేస్ట్ అది నీకు తెలుసు కదా. చిన్న మంటలో మంచి సువాసన వచ్చే వరకు వేయించు. ఎంతసేపు ఉండాలి ఇట్లా? 20 సెకండ్లు. పోయి కట్టేసేయి, చాలా అయిపోయింది. ఇక నువ్వులు వేస్తున్నాను. వేయించిన జీలకర్ర, నువ్వులు కొంచెం చల్లారిన తర్వాత దంచి వేసేయడం. దగ్గరికి ఉప్పు సరిపోతా, ఇంకొంచెం వేయాలా? వద్దు, చాలు. కలపాలా? టమాటా అంటే టమాటాలు ఒప్పుకుంటా. కాకిడి అంటే కీర దోసకాయ. మరి కోషింబీర్ అంటే? కోషింబీర్ అంటే ఈ వంటకం పేరు. వంటకం పేరు కోషింబీరా? చెప్పాను కదా మొదటే. ఇప్పుడు నువ్వు జీలకర్ర నువ్వులు కలిపిందని కోషింబీర్ అంటావేమో. లేదు, అందుకు ఆ పింగాణి పాత్ర అందులోకి మార్చి. అయితే ఉప్పు తక్కువ వేయాలి సలాడ్లో? ఎప్పుడైనా ఉప్పు తక్కువ వేసుకుంటే అవసరం అయితే పైన కొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం వేయి. కొంచెం పొడి.
కాకిడి టమాటర్ కొషింబీర్ Yes. రెడీ. ఆఫ్ చేయాలా లేదా ఇప్పుడు? ఉంచి ఒకసారి. ఏమి సువాసన, ఏమి సువాసన. ఆఫ్ చేస్తున్నా. విస్తరాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చేద్దాం. ఎంతసేపు మా చేతుల పని బాబాయ్. కాందేశీ కిచిడి. రెండు వంటలు సిద్ధం. కాందేశీ కిచిడి ఎలా తయారు చేశారు? కాందేశీ కిచిడి ఎలా తయారు చేశానంటే, ఏక్షాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు వేసి వేయించి అందులోని వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలుగడ్డలు వేసి వేయించుకోవాలి. వేయించిన వెల్లుల్లి, వేయించిన ఉల్లిపాయ, వేయించిన ఎండుమిర్చి రోట్లో వేసి పొడి చేసుకొని కాందా లసన్ మసాలా తయారు చేసుకోవాలి. వేగుతున్న ఆలుగడ్డల్లో 1 కప్పు బియ్యం, అరకప్పు కందిపప్పు వేసి మనం తయారు చేసుకున్న కాందా లసన్ మసాలా పొడి కూడా వేసి గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి వేసి బాగా వేయించి అందులోనే నెయ్యి, సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కాందేశీ కిచిడి రెడీ. కాకిడి టమాటర్ కొషంబీర్ ఎలా తయారు చేశారు? కాకిడి టమాటర్ కొషంబీర్ ఎలా తయారు చేస్తానంటే, కీరదోసకాయ తురుములో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ధనియాల పొడి, చాట్ మసాలా, నల్లుప్పు, చక్కెర, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పత్రంలో కల్లుప్పు, వేయించిన జీలకర్ర, వేయించిన నువ్వులు వేసి బాగా దంచుకొని పొడి చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న కీరదోసకాయ తురుములో వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసుకుంటే కాకిడి టమాటర్ కొషంబీర్ రెడీ. కాందేశీ కిచిడి బాబాయ్. కాకిడి టమాటర్ కొషంబీర్. ఇలా నిమ్మకాయ పిండేసుకొని కాందేశీ కిచిడిని ఇలా అప్పడంలోకి తీసుకొని మహారాష్ట్ర. మీకు విషయం తెలుసా? మహారాష్ట్రలో కూర్చున్నా నేను. మహారాష్ట్ర వంటకాలు చాలా న్యూట్రిషియస్, పౌష్టికాహార విలువలు చాలా బాగుంటాయి వాళ్ళ వంటలు. చూసినా తెలుస్తుంది బాబాయ్. కాకిడి టమాటర్ కొషంబీర్ ముంబై సముద్రంలో పోయినట్టుంది. కాంబినేషన్, ఒక సమ్మేళనం బాబాయ్, ఒక సమ్మిశ్రమం. మతిమరుపు భార్య ఉండడం వల్ల లాభాలు ఏంటిదని చెప్పినావు. ఈ విషయం ఏంటంటే మా దోస్తు గారికి ఫోన్ చేసి చెప్పాలి. అరే ప్రసాద్, పొద్దున ఫోన్ చేసావు కదరా, అదే మీ భార్యకు మతిమరుపు ఉంది, ఇబ్బంది. ఎప్పుడు ఫోన్ చేసావా? అరే మర్చిపోయినట్టు నువ్వు పొద్దున్న చెప్పినవరా, నా భార్యకు మతిమరుపు ఉందిరా, ఏ మందులు అన్నా తగ్గట్లేదని చెప్పినవరా నాకు. చూసుకోరు కాలంటే కాలిస్ట్లా భార్యకు మతిమరుపు ఏం లేదా? అరే ఒకసారి మా చెల్లమ్మకు ఫోన్ నువ్వు చెప్తా. హలో, అదే మా పొద్దున మనోడు ఫోన్ చేసిండు, నీకేదో మతిమరుపు ఉందని చెప్పి. మతిమరుపు నీకు కాదా, ఈడికేనా? మతిమరుపు భార్య కాదట, భర్తకంట. మతిమరుపు భర్తకున్నా సరే అదొక వరం. మతిమరుపు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నీకు తెలుసా? చెప్పు. భార్యకు మతిమరుపు ఉంటే అదొక వరం అని చెప్పేసి అరగంట క్లాస్ బీకో. ఇప్పుడు భర్తకు మతిమరుపు కూడా మంచిది అని చెప్పి మళ్ళీ అరగంట తిన్నా తలకాయ. వాళ్ళకి మంచిదా, వీళ్ళకి మంచిదా? వాళ్ళకి వీళ్ళకి ఖర్చుడు కాదు. నీకు వస్తే బాగుండేది మతిమరుపు, నాకు వచ్చిన మంచిగా ఉండేది. ఇంతకీ వంటకం పేరేంటి? మామూలుగా మతిమరుపు అనేది నీకు రావడం కూడా ఎంత ఉపయోగం అంటే, ఇప్పుడు నేను జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎక్కడ నా గుర్రాలేవి, నా బట్టులేరి, నా రాజప్రసాదం ఏది అని ఎవరికైనా చూపించండి రా. అమితాబ్ బచ్చన్కి అవకాశాలు వచ్చాయా? ఆయన ఇంకా ఆటోలో తిరుగుతున్నాడు. నా అశ్వ మీద యాగన టైం అయింది, నేను వెళ్ళాల్సిందే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం, చినబోకుమా.